చాలా రోజుల తర్వాత ఇడ్లీ బియ్యం తోటి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఈ బియ్యం తోటి ఎక్కువగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేదాన్ని. ఆ తర్వాత దాక్షి 1 ఇయర్ బేబీగా ఉన్నప్పుడు కూడా ఈ ఇడ్లీనే పెట్టేదాన్ని అన్నట్టు. మనం రెగ్యులర్గా రవ్వతో చేసే ఇడ్లీ చిన్న పిల్లలకి మింగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఈ బియ్యంతో చేసిన ఇడ్లీ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుందని ఈ బియ్యాన్ని అయితే యూజ్ చేసేదాన్ని. మళ్ళీ చాలా రోజుల తర్వాత మొన్న లుల్లు మాల్కి వెళ్ళినప్పుడు కనిపించినుండే, ఇంకా పట్టుకొచ్చేసిన అన్నట్టు. ప్రొసీజర్ కూడా మనం రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నట్టు 2 కప్పుల ఇడ్లీ రైస్ కి 1/2 కప్పు మినపప్పును తీసేసుకుని 4-5 గంటలు మంచిగా నానబెట్టేసుకుని రుబ్బుకొని ఫర్మెంట్ చేసేసుకోవడమే అన్నట్టు. నేను వైట్ ఇడ్లీని అంతగా ప్రిఫర్ చేయను, ఖచ్చితంగా పొట్టు మినపప్పునే వాడతాను, లేదంటే క్యారెట్ అయినా యాడ్ చేసేసుకుంటా అన్నట్టు నేను లాస్ట్ టైం పప్పుల దోశ వీడియో పెట్టినాను కదా, దాంట్లో పొట్టు మినపప్పు పైన ఉన్న పొట్టును చూసి కొంతమంది పురుగులని కామెంట్ చేసిర్రు. నిజంగా మీకు కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అని అనిపించింది. పొట్టుకు పురుగులకు తేడా తెలుస్తలేదా చెప్పురి. సరేలేండి, ఈ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి, ట్రై